నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఇవాళటి మన వీడియోలో మంచి స్పాంజీ చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేశానండి. సండే స్పెషల్గా నేను ఈ కేక్ని ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశాను అన్నది చూసేయండి. ఇక్కడ పెద్ద బౌల్ పెట్టేసుకొని ఇందులో 2 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి వేసి ఇందులో 150 గ్రాముల వరకు షుగర్ వేయండి. షుగర్ ప్లేస్లో మీరు షుగర్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ఎల్లో కలర్ కాస్త వైట్గా అయ్యేంత వరకు బీట్ చేసుకోండి. మీ దగ్గర బీటర్ ఉంటే ఇలా బీట్ చేసుకోండి. చక్కగా షుగర్ అనేది కరుగుతుంది. బీటర్ లేకపోతే షుగర్ని పౌడర్ చేసి వేసుకొని ఇలా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దీంట్లో ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి, అలాగే 1/3 కప్పు వరకు కోకో పౌడర్ వేసుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలేం లేకుండా వస్తుంది. 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. వేసుకొని పూర్తిగా జల్లించుకోండి. ఉండలేం లేకుండా వస్తుంది. ఇలా జల్లించుకోవడం వల్ల ఇలా పూర్తిగా జల్లించుకున్న తర్వాత ఈ జల్లెడ పక్కన పెట్టేసి ఇలా కలిపేసుకోండి. ఇలా కొద్దిగా పాలు వేసుకుంటూ బ్యాటర్ అనేది దోసపిండి కంటే ఇంకొద్దిగా పల్చగా రావాలండి. ఇలా అలా వచ్చేంత వరకు కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది కలుపుకోండి. ఇక్కడ నేను ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు 100 గ్రాములు, లేదంటే 100 గ్రాములు ఆయిల్ వేసుకొని కొద్దిగా వెనిలా ఎసెన్స్ని వేయండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా కొద్దిగా పాలు వేసుకుంటూ బ్యాటర్ అనేది దోసపిండి కంటే ఇలా కొద్దిగా లూజ్గా కలిపేసుకోండి. ఇలా ఉండలేం లేకుండా వన్ సైడే కలుపుకుంటూ ఇలా కలిపేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది. మనం బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని ఆయిల్ అప్లై చేయండి. మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే స్టీల్ గిన్నెలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అడుగు ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేసి బటర్ పేపర్ వేయండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పిండిని కొద్దిగా చల్లి అయినా మనం బ్యాటర్ అనేది వేసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ వేసి బటర్ పేపర్ పైన కూడా కొద్దిగా ఆయిల్ రాయండి. ఇలా ఆయిల్ రుద్దాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ మొత్తం వేసేసుకోండి. చాలా ఈజీ అండి. కేక్ చేయడం చాలా ఈజీ. చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి చాలా బాగుంటాయి. ఇలా బ్యాటర్ అనేది మొత్తం వేసేసుకోండి. మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది పిండి ఎలా ఉన్నదన్నది. ఇలా పిండిని మొత్తం కలిపేసుకోవాలి. ఉండలేం లేకుండా కలుపుకొని కేక్ టిన్లోకి మొత్తం వేసేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేయండి. కిందికి మీదికి ట్యాప్ చేసి మనం ఆల్రెడీ పొయ్యి మీద స్టాండ్ పెట్టి వెడల్పుగా ఉన్న మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని వేడి చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 40 to 45 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 45 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి హోల్ దగ్గర హెయిర్ పోకుండా చిన్న కాగితం ముక్క పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 45 మినిట్స్ వరకు ఈ కేక్ అనేది ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా 1 అవర్లో మనము ఇంట్లోనే ఈ కేక్ని ప్రిపేర్ చేసుకున్నామంటే హెల్తీగా కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక పేపర్ పెట్టేసి 45 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. టూత్పిక్ కానీ లేదంటే ఒక నైఫ్ కానీ గుచ్చి ఇలా చూస్తే నైఫ్కు కానీ టూత్పిక్ కానీ ఏం అంటకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ ఆగండి, లేదంటే కాలుతుంది. ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా స్పాంజీగా వచ్చిందండి. మీకు చూస్తుంటే అర్థమవుతుంది. చాలా బాగుంది.
నేను పిల్లలు అడిగారని చెప్పేసి సండే ఇంట్లో ఉన్నారని చెప్పేసి ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.